లేటెస్ట్ అప్డేట్స్ ఎప్పటికప్పుడు పొందడానికి బిగ్ టీవీ వాట్సాప్ ఛానల్ ఫాలో అవ్వండి. లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది. మొదటి నుంచి కూడా స్వతంత్ర ఉద్యమం నుంచి తెలంగాణ ఉద్యమంలో కూడా ఎంతోమంది యువకులు ప్రాణాలు అర్పించిరే తప్ప ఎక్కడ కూడా ఎవరిని మోసం చేయాలనో చేసినటువంటి నేపథ్యం మాది కాదు. భూమిని నమ్ముకొని ఇవాళ కష్టపడి బతికేటువంటి జాతి తప్ప ఎవరిని ఎక్కడిని కూడా మోసం చేసే జాతి మాది కాదు. అదేవిధంగా ఏదైతే ఈ 9.5 సంవత్సరాల్లో గత ప్రభుత్వంలో మాకు జరిగినటువంటి కొన్ని అన్యాయాల్ని మీ ముందు ఉంచబోతున్నాం. దాంట్లో ముఖ్యంగా మా రిజర్వేషన్ సంబంధించి కేసీఆర్ గారు గతంలో ముఖ్యమంత్రి ఉన్నప్పుడు 2014లో అధికారం చేపట్టినప్పుడు మొట్టమొదటి సంతకం 12% గిరిజన రిజర్వేషన్ మీదనే పెడతానని చెప్పిన మాట మనందరికీ తెలుసు. కానీ రిజర్వేషన్ని పెంచకుండా చెల్లప్ప కమిషన్ మీద పేరుతోని ఒక 2-3 సంవత్సరాలు, అదేవిధంగా అసెంబ్లీ తీర్మానం కేంద్రాన్ని పంపించని చెప్పి 2-3 సంవత్సరాలు కాలయాపన తర్వాత గిరిజన సంఘాలు అన్నీ కూడా ఉధృతంగా ఉద్యమాలు చేయడం ద్వారా ఏదైతే మాకు 6% నుంచి 10% జీవోనే కావాలి, ఈ అసెంబ్లీ తీర్మానాలు కమిషన్లతో మాకు న్యాయం జరగదని చెప్పి ఎన్నో పోరాటాల తర్వాత దాదాపు ఉద్యోగ నోటిఫికేషన్ అన్నీ అయిపోయిన తర్వాత మాకెక్కడ కూడా ఏ ఉద్యోగంలో కూడా న్యాయం జరగకుండా ఉండేటట్టు ఇవాళ మాకు చివరిగా 2021లో మాకు జీవో MS-33 ఇవ్వడం జరిగింది. కానీ అక్కడ దానికంటే ముందే గ్రూప్ 1తో సహా ప్రతి ఉద్యోగ నోటిఫికేషన్ అప్పటికే వచ్చినాయి, అప్పటికే కొన్ని కూడా భర్తీ అయినటువంటి విషయం మనందరికీ తెలుసు. అదేవిధంగా ఏదైతే గ్రామ పంచాయతీ చేసినామని చెప్పి గత ప్రభుత్వం చెప్పిందో ఆ గ్రామ పంచాయతీలు రెవెన్యూ గ్రామ పంచాయతీలు కాదు. ఆ రెవెన్యూ గ్రామ పంచాయతీలు కాకుండా గ్రామ పంచాయతీలలో ఒక బల్ల ఉండదు, ఒక చైర్ ఉండదు, కనీసం ఒక ఆఫీస్ లేదు. ఆ సర్పంచ్లో ఎన్నికైనటువంటి ఎంతోమంది వ్యక్తులు ఇలా ఆత్మహత్యలు చేసుకున్నటువంటి పరిస్థితి మనం గతంలో మనం చూసినాం. ఎంతోమంది అప్పుల బాధలో ఉన్నటువంటి అంశం మనం అందరం చూసినాం. అదేవిధంగా ఏదైతే ఇవాళ మాకు గత 9.5 సంవత్సరాల్లో జరిగినటువంటి చాలా సంఘటనలో ఇవాళ డాక్టర్ ప్రీతిబాయి సంఘటన మీద చూసిరు. ఆ కుటుంబంతో కేటీఆర్ గారు మాట్లాడినా కానీ ఇప్పటి వరకు కూడా వాళ్ళకి ఏదైతే వాగ్దానాలు ఇచ్చిరో అది పూర్తి చేయని పరిస్థితి మనం చూసినాం. ఎల్బీ నగర్లో పోలీసులు దాష్టికంగా అకారణంగా ఒక గిరిజన మహిళను కొట్టినా కానీ కానిస్టేబుల్ అనే ఆ రోజున సస్పెండ్ చేసి తప్ప అధికారులు చేసిన పరిస్థితి లేదు. ఆ కుటుంబాన్ని పరామర్శించినటువంటి పరిస్థితి గత ప్రభుత్వంలో మంత్రిగా ఉన్నటువంటి కేటీఆర్ కానీ ముఖ్యమంత్రిగా పనిచేసినటువంటి కేసీఆర్ గారు కానీ ఎప్పుడు కూడా మాట్లాడిన పరిస్థితి. అదేవిధంగా హైదరాబాద్ నడిబొడ్డులో చైత్రాబాయి 3 ఏళ్ల పాపని కిరాతకంగా అత్యాచారం చేసి చంపేసినటువంటి ఘటన మనం చూసినాం. కానీ ఆ సంఘటన జరిగినప్పుడు కూడా మరి మంత్రిగా ఉన్నటువంటి కేటీఆర్ గారు, ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి కేసీఆర్ గారు ఏ రోజున ఆ కుటుంబాన్ని పరామర్శించి పోయినటువంటి పరిస్థితి మనం చూడలే. మరి ఈ సంఘటనలో లగచర్లో జరుగుతున్నటువంటి భూసేకరణ ఒక రాష్ట్ర ప్రభుత్వం ఒక కంపెనీ పెట్టాలి, ఇండస్ట్రియల్ ఏరియాని గుర్తించి అక్కడ డెవలప్ చేయాలనే ఉద్దేశంతో ఏదైతే ముఖ్యమంత్రి గారు రాష్ట్ర ప్రభుత్వం అక్కడ ఉన్నటువంటి అధికారులు చేయాలని గత 9 నెలలుగా చేసినటువంటి ప్రయత్నంలో భాగంగా నవంబర్ 11న ప్రజలతో మాట్లాడాలి, మరి వాళ్ళ యొక్క ఉద్దేశం ఏదో తెలుసుకోవడం కోసం పోతే దానికంటే ముందే వారం రోజుల ముందే మాజీ ఎమ్మెల్యే పట్నం నరేంద్ర రెడ్డి గారు ఇవాళ అక్కడ ప్రజల దగ్గరికి వెళ్ళి ఎవరు వచ్చినా కానీ వాళ్ళు దాడి చేయాలి, రాజకీయ నాయకులు కానీ అధికారులు అని చెప్పినటువంటి వీడియో మనం అందరం చూసినాం. అది జరిగిన తర్వాతనే ఆ రోజున జరిగినటువంటి సంఘటన అమాయకుల గిరిజనుల్ని ముందు పెట్టి ఇవాళ మాకు అభశుభం తెలియదు, మాకు చట్టాలంటే గౌరవం, పోలీసులంటే గౌరవం, అధికారులంటే గౌరవం, మట్టి బిడ్డలుగా ఉన్నాం తప్ప ఎవరి మీదనో దాడి చేయాలనేటువంటి ఆలోచన మాది కాదు. మీ బీఆర్ఎస్ పార్టీ నాయకులు కొంతమంది ఇవాళ ముందుకొచ్చి అక్కడ భూమి లేని వాళ్ళు, ఊరికి సంబంధం లేని వాళ్ళు వచ్చి ఇవాళ మమ్మల్ని ముందు పెట్టి ఇవాళ దాడి చేసినామనే ఒక నెపంతో ఇవాళ తల్లిని బిడ్డల్ని ఇవాళ చిన్న బిడ్డలు ఉన్నటువంటి భార్యల్ని వాళ్ళందరినీ కూడా దూరం చేసి వాళ్ళందరినీ కూడా జైలు పాలు చేయడంలో ముఖ్య కారణము ఈ యొక్క సంఘటన సూత్రధారి కేటీఆర్, బీఆర్ఎస్ పార్టీ. కాబట్టి వెంటనే ఆయన అరెస్ట్ చేయాలని కూడా మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. అదేవిధంగా ఏదైతే రాష్ట్ర ప్రభుత్వాన్ని కూడా మేము వేడుకుంటా ఉన్నాం, గౌరవ ముఖ్యమంత్రి గారు కూడా మేము రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాం, మమ్మల్ని అన్యాయం చేయకండి, మా యొక్క గిరిజన జరుగుతుందో మీరు మాట్లాడండి, ఇవాళ ఎవరో చేసిన దానివల్ల మేము ఇవాళ నష్టపోయేటువంటి పరిస్థితి ఉన్నది. కాబట్టి మీరు ఖచ్చితంగా పెద్ద మనసు చేసుకొని మా రైతులందరినీ పిలిపించి మాట్లాడి వాళ్ళకు సానుకూలంగా ఏదైతే న్యాయబద్ధంగా జరగాలనో అది జరిగేటట్టు కూడా మీరు చేయాలని చెప్పి కూడా మీకు విన్నవిస్తూ ఉన్నాం. అదేవిధంగా ఖచ్చితంగా రాబోయే రోజుల్లో ఈ యొక్క నిజ నిర్ధారణ కమిటీ గిరిజన సంఘాలతోని మేధావులతోని మేమందరం కూడా 2-3 రోజుల్లోనే ఆ తండాలని గ్రామాలని ఇవాళ మా యొక్క రైతుని కలవడానికి మేమందరం వెళ్తాం.
ఒక నివేదిక తయారు చేసి గౌరవ ముఖ్యమంత్రి గారికి ఒక వారం రోజుల్లోనే ఆయనకు సమయం తీసుకొని వాస్తవాలు ఏంది, మమ్మల్ని ఎందుకు బలి పశువుగా చేసి ఇలా కేటీఆర్ గారికి మాజీ మంత్రులు, మాజీ ఎమ్మెల్యేలు, మాజీ ఏదైతే నాయకులు ఉన్నారో టీఆర్ఎస్ పార్టీ సంబంధించింది మా బిడ్డల్ని తీసుకొని ఇలా ఢిల్లీలో డ్రామాలు చేపిస్తున్నాడు. ఈయన ఢిల్లీకి పోయి ప్రెస్ మీట్లు పెడతాడు, ఈయన తెలంగాణ భవన్లో పెడితే మా వాళ్ళే కనిపిస్తారు. ఒక గ్రామం అన్నప్పుడు అన్ని వర్గాల ప్రజలు ఉంటారు. కానీ కావాలని ఇవాళ గత నెల రోజులుగా మనం చూస్తున్నాం, నన్ను అరెస్ట్ చేస్తారని ఏదైతే సింపతి పొందాలనుకుంటున్నాడో కారణం ఇదే. పట్నం నరేంద్ర రెడ్డితో మాజీ ఎమ్మెల్యేతో ఈ యొక్క సంఘటన మీద ఆయనకు అవగాహన ఉన్నది. ఖచ్చితంగా నన్ను జైల్లో పెడతారు, అదేదో నేను లంబాడీల గురించి మాట్లాడినందుకు జైలుకి పంపించారనే ఒక సింపతి సానుభూతి పొందాలనేటువంటి ఒక దుర్మార్గమైనటువంటి రాజకీయ కుట్రలో భాగంగా మమ్మల్ని బలి చేస్తూ ఉన్నారు. కాబట్టి మేము ఖచ్చితంగా చెప్తా ఉన్నాం, ఆయన 100 సార్లు ఏ విధంగా అయితే మాట్లాడిండో, ఆయన కార్యకర్తలు ఎట్లయితే అక్కడ పోయి కావాలని దాడి చేసిరో దాంట్లో మమ్మల్ని ముందు పెడుతున్నారో దీన్ని మేము తీవ్రంగా వ్యతిరేకిస్తూ ఉన్నాం. కాబట్టి ప్రజలారా, మీడియా మిత్రులందరూ కూడా దీన్ని అనాలిసిస్ చేయాల్సినటువంటి అవసరం ఉన్నది. ఇవాళ అన్ని వర్గాల ప్రజలు ఉన్నటువంటి గ్రామాలలో కావాలని లంబాడీలను ముందు పెట్టి చేస్తున్నటువంటి రాజకీయాన్ని మేము వ్యతిరేకిస్తూ ఉన్నాం. ఖచ్చితంగా లంబాడీ గిరిజన రైతులకు సంబంధించినటువంటి న్యాయ పోరాటము వాళ్ళతో మేము కలిసి చేస్తాం. ఖచ్చితంగా రాష్ట్ర ప్రభుత్వం నివేదిస్తాం, వాళ్ళకు న్యాయంగా రావాల్సినటువంటి ప్రతి దానికోసం కొట్లాడతాం. అవసరమైతే ఆ స్థలాన్ని కూడా పునరాలోచన చేయాలని కూడా రాష్ట్ర ప్రభుత్వాన్ని నివేదిస్తాం. ఎందుకంటే ప్రభుత్వ భూములు చాలా ఉండొచ్చు కాక మరి దాని గురించి కూడా మా వాళ్ళు ఇబ్బంది పడుతూ ఉన్నారు. ఇన్ని రోజులుగా వాళ్ళు ఆవేశంతో ఉన్నారు. ఖచ్చితంగా మా భూమి తప్ప ఇంకో జీవనాధారం లేదు కాబట్టి ఆ కోణంలో కూడా మేము వాళ్ళతో కలిసి ముందుకెళ్ళడానికి సిద్ధంగా ఉన్నాం. ఈ యొక్క అంశం మీద ఖచ్చితంగా మూల సూత్రధారైనటువంటి కేటీఆర్ని వాళ్ళ పార్టీ నాయకుల్ని ఖచ్చితంగా అరెస్ట్ చేయాలని మాత్రం డిమాండ్ చేస్తూ ఉన్నాం. అదేవిధంగా గిరిజన రైతులకు న్యాయం చేసేటట్టు రాష్ట్ర ప్రభుత్వం కూడా ముందుకు రావాలని కోరుతా ఉన్నాం. జర్నలిస్టు మిత్రులకు అందరికీ నమస్కారాలు తెలియజేస్తూ, సోదరమల్లారా, ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం గమనిస్తూ ఉన్నాం, మనం చూస్తూ ఉన్నాం. తెలంగాణ రాష్ట్రంలో గిరిజనులను కేంద్ర బిందువుగా చేసి ఒక మహారాజకీయానికి శ్రీకారం చుట్టింది బీఆర్ఎస్ పార్టీ. తెలంగాణ రాష్ట్రంలో ఉన్న గిరిజనులు బలి పశువు చేయడానికి బీఆర్ఎస్ పార్టీ ఆడుతున్న ఒక నాటకం, గిరిజన అమాయకులను బలి చేస్తూ ఉన్నటువంటి సందర్భం. గిరిజనుల జీవితాలతో చెలగాటమాడుతూ కేటీఆర్ తన కేసుల నుంచి తప్పించుకోవడానికి చేస్తున్నటువంటి ఒక మహానాటకం ఇవాళ లగచర్ల లడాయి. గిరిజన శక్తి వ్యవస్థాపక అధ్యక్షుడిగా కానివ్వండి, పెద్దలు మాజీ ఎంపీ రవీందర్ నాయక్ సార్ గారు కానివ్వండి, మా పెద్దలు శ్రీరామ్ నాయక్ గారు గిరిజన సంఘం కానివ్వండి, గిరిజన సమాఖ్య అంజయ్య గారు కానివ్వండి, గిరిజన శక్తి రాష్ట్ర అధ్యక్షులు శరత్ నాయక్ గారు కానివ్వండి, వర్కింగ్ ప్రెసిడెంట్ సుబ్బు నాయక్ గారు, రమేష్ నాయక్ గారు కానివ్వండి, మేమందరం గిరిజన సంఘాలుగా ఇక్కడ నుంచి ఒకటే నినాదం చేస్తున్నాం, గిరిజనులను బలి పశువులను చేయకండి కేటీఆర్ గారు. బీఆర్ఎస్ పార్టీ స్వార్థ రాజకీయాలకు మా గిరిజనులను జీవితాలతో చెలగాటమాడకండి. ఎన్నో రోజులుగా చూస్తూ ఉన్నాం, హరితహారాలకు శ్మశాన వాటికలకు గిరిజన భూములను లాక్కొని గతంలో ఫార్మాసిటీ పేరు మీద 10 ఏళ్ళు గిరిజనులను ఎన్ని ఇబ్బందులు గురి చేశారో మాకు గుర్తులేదనుకుంటున్నారా? తెలంగాణ రాష్ట్రంలో గిరిజన రైతులను బేడీలేసి ఖమ్మంలో అరెస్టు చేసిన చరిత్రను మర్చిపోయారనుకుంటున్నారా? అనేక మంది గిరిజనులను ఇలా గిరిజనుల భూములను లాక్కొని పోడు భూముల పేరు మీద మా ఇలా టేకులపల్లి, అశ్వరావుపేట, ఇల్లందు, అదేవిధంగా గుడిహత్నూరు, ఉట్నూరు, ఆదిలాబాద్లో ఆదివాసీ బిడ్డలను, ఖమ్మంలో గిరిజన లంబాడి బిడ్డలను, వరంగల్లో ఏటూరు నాగారంలో గుత్తి కోయలను కట్టేసి కొట్టిన చరిత్ర బీఆర్ఎస్ పార్టీది. ఏం మాట్లాడుతూ ఉన్నారు? మాజీ మంత్రి సత్యావతి రాథోడ్ గారికి, మాజీ ఎంపీ కవిత గారికి, మాజీ ఎమ్మెల్యే హరిప్రియ గారికి, మాజీ ట్రైకార్ చైర్మన్ ఇస్లావత్ రామచంద్ర గారికి, మాజీ ఎమ్మెల్యే రవీంద్ర కుమార్ గారికి ఈరోజు గిరిజనుల పైన ప్రేమ పుట్టిందా? బీఆర్ఎస్ పార్టీ సవితి తల్లి ప్రేమ మాకు తెలియదు అనుకుంటున్నారా? బీఆర్ఎస్ పార్టీ చరిత్ర ఏందో, గిరిజనులకు ఎంత ప్రేమ చూపిందో తెలియదు అనుకుంటున్నారా? మాజీ ఎంపీ రవీందర్ నాయక్ సార్ గారిని ఎంత అవమానించిర్రో ఇంకా గిరిజన సమాజం మర్చిపోలేదు. మాజీ ఎంపీ సీతారాం నాయక్ గారిని ఎంత అవమానించిర్రో, మాజీ ఎమ్మెల్సీ రాములు నాయక్ గారిని ఎట్లా బీఆర్ఎస్ భవన్ నుంచి గెంటేసిర్రో మాకు తెలియదు అనుకుంటున్నారా? మీ స్వార్థ రాజకీయాల కోసం ఇవాళ గిరిజన సమాజాన్ని బలిపశువుని చేయడానికి ట్రైన్లలో, ఫ్లైట్లలో
అమాయక గిరిజనులు వేసుకొని ఢిల్లీకి పోయి ఇవాళ ఎస్సీ ఎస్టీ కమిషను, మానవ హక్కుల కమిషను, హ్యూమన్ రైట్స్ కమిషను, ఇవాళ మహిళా కమిషన్ ఈరోజు గుర్తుకొచ్చింది ఆ మిస్టర్ కల్వకుంట్ల కేటీఆర్. గిరిజన జీవితాలతో రాజకీయం చేసి మీ కాళేశ్వరం కేసు, నువ్వు రేసింగ్ కార్ల కేసు, నీ ఫోన్ ట్యాపింగ్ కేసు నుంచి తప్పించుకోవాలనుకుంటున్నావు బిడ్డ. గిరిజన సంఘాలన్నీ అప్రమత్తంగా ఉన్నాయి. గిరిజన లగచర్ల గిరిజన బిడ్డల పక్షాన మేము కొట్లాడతాం. అవసరమైతే సీఎం గారి దగ్గరికి పోయి ఒక టీమ్గా గిరిజన సంఘాలం పోయి జరిగిన వాస్తవాలు తెలియజేసి మా అమ్మాయికు గిరిజనులపైన కేసులు పెడితే తీయమని కాళ్ళు పట్టన కోరుతాం. మా గిరిజనులు మేము రక్షించుకుంటాం. మీరు ఆ గిరిజనులు రక్షించేది మీ స్వార్థ రాజకీయాల కోసం మమ్మల్ని ఎట్లా బలిపశువు చేస్తారని అడుగుతా ఉన్నా. ముమ్మాటికి లగచర్ల దాడి బీఆర్ఎస్ దాడి తప్ప గిరిజనులు చేసిన దాడి కాదు సోదరులారా. ఈ గిరిజన జాతి ఎంతో పోరాట చరిత్ర కలిగిన జాతి. జాటో ఠాను నాయక్ గారు సాయుధ పోరాటంలో ఆయుధం పట్టుకొని నడిచి ఈ సాయుధ పోరాట ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర ఉద్యమంలో ఆ రోజు కుటుంబాలు త్యాగం చేసిన చరిత్ర. గిరిజన జాతి తెలంగాణ మలిదశ ఉద్యమంలో ఒక భోజ్యా నాయక్, ప్రవీణ్ నాయక్, ఉస్మానియా విద్యార్థి ఉద్యమకారులు కాకతీయ యూనివర్సిటీలో బగబగ కిరోసిన్ మండుకొని చనిపోయి తెలంగాణ రాష్ట్రాన్ని సాధించిన బిడ్డల చరిత్ర. ఎన్నడూ ఒక్క అధికారుల పైన దాడులు చేసిన చరిత్ర కాదు. ఆ రోజు లగచర్లో దాడి చేసింది పట్నం నరేందర్ రెడ్డి గూండాల దాడి. అది పట్నం నరేందర్ రెడ్డి అనుచరుడు సురేష్ అనే వ్యక్తి ఆ రోజు బీఆర్ఎస్ యూత్ ప్రెసిడెంట్, మండల ప్రెసిడెంట్ అందరినీ ఉసుగొల్పి అధికారుల మీద దాడి చేసిండు. తన గుండాలకు మా యొక్క గ్రీన్ కండువాలేసి గిరిజనులను చూపించి దాడి చేసిన దాడిని ఇవాళ గిరిజనులు కొట్టిర్రు తిట్టురని గిరిజన సమాజానికి ఒక చెడ్డ పేరు తెచ్చే విధంగా బీఆర్ఎస్ పార్టీ చూస్తూ ఉన్నది. మా భుజాలపైన తుపాకులు పెట్టి మీ రాజకీయాలు చేస్తామంటే గిరిజన సమాజం తిరగబడుతుంది. బీఆర్ఎస్ పార్టీని ప్రతి తండాలో అడుగు పెట్టనీయకుండా అడ్డుకుంటాం. ఏమనుకుంటున్నారు? గిరిజన సమాజానికి ఇంత చెడ్డ పేరు తీసుకొచ్చి ఢిల్లీ గల్లీలలో మా ఆడబిడ్డలతో రాజకీయం చేస్తూ ఉన్నారా? మీ స్వార్థ రాజకీయాలకు మమ్మల్ని బలి చేస్తూ ఉన్నారు కూడా. పట్నం నరేందర్ రెడ్డి ఎవరికి పైసలు ఇచ్చిండో సురేష్ అనే వ్యక్తిని జెడ్పీటీసీ చేస్తా, నువ్వు ఈ కార్యక్రమాన్ని ఎట్లన్నా అడ్డుకో, ఎట్లన్నా ఈ కార్యక్రమం జరగకూడదు, ఇంకా పెద్ద ఎత్తున దాడి జరగాలి, రాష్ట్ర ప్రభుత్వం పడిపోవాలి. ఎన్ని కుట్రలు చేసి ఇలా మా గిరిజనుల పేరు మీద మీరు రాజకీయం చేయదలుచుకున్నారా? ప్రభుత్వాన్ని అస్థిరపరిచే భాగంలో మీరు చేసిన దాడి తప్ప మా గిరిజనుల తప్పు లేదు. మేము ఈ సందర్భంగా ప్రభుత్వాన్ని కూడా కోరుతున్నాం, గిరిజన సంఘాలుగా అమాయపు గిరిజనుల పైన అక్రమ అరెస్టులు కేసులు పెట్టకండి. పేద బిడ్డలు వాళ్ళు ఏం అడుగుతలేరు, మా భూమికి భూమి ఇవ్వండి, మాకు జీవనోపాధి కల్పించండి, మేము భూమిని నమ్ముకొని బతికే పేద గిరిజన బిడ్డలము అని అడుగుతూ ఉన్నారు. వారికి సంబంధించి మేము గిరిజన సంఘాలు చేయక 100% మా గిరిజనుల పక్షాన పోరాడుతాము. మా గిరిజనుల యొక్క భూమికి భూమి ఇవ్వాలని, లేదంటే అక్కడ నుంచి అవసరమైతే ఆ ఇండస్ట్రియల్ పార్కును మార్చాలని మేము ప్రభుత్వాన్ని కోరుతాం. మా గిరిజనుల పైన పెట్టిన అక్రమ కేసులు ఎత్తేయాలని మేము గవర్నర్ గారిని, ముఖ్యమంత్రి గారిని ఎవరినన్నా కలుస్తాం. గిరిజనుల పక్షాన మేము పోరాడతాం. కానీ మీ రాజకీయ స్వార్థాల కోసం ఇవాళ గిరిజనులను బలి చేయకండి కేటీఆర్ గారు. నిజమైన సూత్రధారి ఈ లక్కచెర్ల ఘటనలో నిజమైన సూత్రధారి కేటీఆర్ని అరెస్ట్ చేయాలని గిరిజన సంఘాలుగా డిమాండ్ చేస్తా ఉన్నాం. పాత్రధారి పట్నం నరేందర్ రెడ్డి చేసినటువంటి ఆ ఫోన్లు ఎవరెవరికి పోయినాయి? కేటీఆర్కి పోయిందా, హరీష్ రావుకి పోయిందా, సురేష్కి పోయిందా? సమగ్రమైన దర్యాప్తు జరగాల్సిన అవసరం ఉన్నదని గిరిజన సంఘాలుగా డిమాండ్ చేస్తా ఉన్నాం. కాబట్టి ఒకటే చెప్తా ఉన్నాం, ఆ రోజు గిరిజనులను రెచ్చగొట్టి ఎవరైతే ఆ దాడికి పూనుకొని మా మీద అక్రమంగా మా తండాలను ఖాళీ చేపించి అలా మమ్మల్ని ఇబ్బంది పెట్టే పరిస్థితి ఉంది. కాబట్టి బీఆర్ఎస్ పార్టీని మేము ఒకటే కోరుతా ఉన్నాం, మీరు ఈ రకమైన రాజకీయాలు చేయదలుచుకుంటే రాబోయే కాలంలో తెలంగాణ గిరిజన ప్రజలు మీకు రాబోయే ఏ ఎలక్షన్లనన్నా బుద్ధి చెప్తాం. కాబట్టి దయచేసి మా భుజాలపైన తుపాకులు పెట్టి రాజకీయం చేయకండి. నిజమైన గిరిజన సంఘాలుగా, గిరిజన శక్తిగా మేము మా గిరిజన ప్రజలకు అండగా ఉంటాము. రాబోయే కాలంలో మా మిత్రుడు శరత్ నాయక్ చెప్పినట్టుగా ఒక నిజ నిర్ధారణ కమిటీ పెట్టుకొని, ఆ నిజ నిర్ధారణ కమిటీ ద్వారా వాస్తవాలు తెలుసుకొని మేము వాటిని ప్రభుత్వానికి సమర్పిస్తాం. కానీ ఈ కేటీఆర్, ఈ పట్నం నరేందర్ రెడ్డి, ఈ సురేష్ వాళ్ళందరూ ఇవాళ చేస్తున్న రాజకీయాల గురించి ఇవాళ అందరికీ తెలిసిందే. కాబట్టి ఒకటే, ఇవాళ ఫార్మాసిటీల పేరు మీద గతంలో టీఆర్ఎస్ పార్టీ ఏం చేసిందో అందరికి తెలుసు. గతంలో మెడికల్ కాలేజీ పేరు మీద మహబూబాద్లో ఒక పిల్లవాడు రవి అని భూమి అని కొట్టాడితే ఆ పిల్లవాడిని చంపేసిర్రు. ఎవరు చంపేసిర్రో విచారణ జరగాలి. ఈ రోజు దాకా జరగలే. మా భూములు పోతున్నాయని ఇల్లందులో ఒక లంబాడి హక్కుల పోరాట సమితి నాయకుడు కొట్లాడితే ఆ పిల్లవాడు మాయమైపోయిండు. ఆయన ఎటు పోయిండో తెలియదు. ఇవాళ మాజీ మంత్రి సత్యావతి, మాజీ ఎంపీ కవిత గారు మాట్లాడుతున్నారు. ప్రీతిబాయి అనే లంబాడి బిడ్డ, మెడికల్ కాలేజ్ బిడ్డ చనిపోయినప్పుడు ఎటుపోయారు? మీరంతా
చైత్రాబాయి అని 6 ఏళ్ల పసిబాలిక ఇదే కర్మన్ ఘట్లో చనిపోయినప్పుడు ఎడిపోయారు మీరంతా. ఇవాళ గుర్తుకొచ్చిందా మీ ఒలకబోసే ప్రేమ? ఒక్కటే చెప్తా ఉన్నాం, ఇది ముమ్మాటికి బీఆర్ఎస్ పార్టీ దాడి. ఈ దాడిని ఖచ్చితంగా మేము వారు చేసినట్టుగానే చూస్తాం. కాబట్టి గిరిజన సమాజాన్ని రక్షించండి, బీఆర్ఎస్ పార్టీ నాయకులను అరెస్టు చేయండి అని గిరిజన సంఘాలుగా డిమాండ్ చేస్తూ మాకు ఈ అవకాశం ఇచ్చిన జర్నలిస్ట్ సోదరులందరికీ నమస్కారం తెలియజేస్తూ. అందరికీ నమస్కారం. ఈరోజు ఈ వేదిక నుంచి ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజలందరికీ కూడా, ముఖ్యంగా గిరిజన బిడ్డలు వారి యొక్క ఎలా ఉండాలి అనే ఒక ధైర్యం ఇచ్చేటందుకు ఇక్కడ అందరూ కూడా అందరూ కలిసి ప్రెస్ మీట్ పెట్టడం చాలా సంతోషకరం. అయితే మొన్న వికారాబాద్లో జరిగినటువంటి కలెక్టర్పై దాడి, కలెక్టర్ జైన్, అదేవిధంగా వారి పక్కనే ఉన్నటువంటి ఒక గిరిజన బిడ్డ అడిషనల్ కలెక్టర్ లింగానాయక్ గారు వారు కూడా ఉన్నారు, జిల్లా అధికారులు ఉన్నారు. సరే, ఇవాళ అభివృద్ధికి నిరోధకులు కారు మా గిరిజన బిడ్డలు. అభివృద్ధి చెందాలని కోరుకునేటువంటి వాళ్ళ ఈ సమాజంలో ఇవాళ అడవులు పచ్చగా ఉన్నాయి, అదేవిధంగా ఖనిజ సంపద అంతా కూడా ఉంది అంటే ఈ గిరిజనుల వల్లనే ఉంది అనేది ఎవరైనా తెలుసుకోవాల్సినటువంటి అవసరం. కానీ అమాయకులైనటువంటి గిరిజనులను ముందు పెట్టుకొని వారి గిరిజన రైతుల ముసుగులో దీన్ని రాజకీయం చేయడాన్ని మేము తెలంగాణ గిరిజన సమాఖ్యగా ఖండిస్తూ ఉన్నాం. ఏదంటే పక్కనే ఒక గిరిజన బిడ్డ కూడా ఉన్నారు కదా, గిరిజనులు వీళ్ళు కావాల్సి అంత అనైతికంగా అయితే దాడి చేయరు. మరి దాడి జరిగినటువంటి సంఘటన దీన్ని ఇవాళ చూస్తూ ఉన్నాం. వారం రోజులు మీ కథనాలన్నీ కూడా మీ మీడియా ద్వారా స్వయంగా అక్కడ ఉన్నటువంటి పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం. ఏదేమైనా కానీ ఆ సమస్యను ఒక రాజకీయ పార్టీ తెర వెనుక ఉండి నాటకం ఆడిస్తూ ఉంది. గిరిజన బిడ్డలు, అమాయకులైనటువంటి గిరిజన బిడ్డలు వాళ్ళ ఉచ్చులో పడకుండా మనం కూడా జాగ్రత్తగా ఉండాల్సినటువంటి అవసరం ఉంది. అక్కడ ఉన్నటువంటి గిరిజన రైతులు సరే, ఇవాళ ఏదన్నా ప్రభుత్వాలు డెవలప్మెంట్ చేయాలన్నా, పరిశ్రమలు పెట్టాలన్నా, ఫార్మాసిటీ కావచ్చు, ఇంకేదన్నా కావచ్చు, పెడితే 4 ఉద్యోగాలు వస్తాయి, అభివృద్ధి చెందుతుంది. కానీ ఉండేటువంటి వాళ్ళ భూమిని ఏ విధంగా తీసుకోవాలి, ఎట్లా అలొకేట్ చేసుకోవాలనేది ఒక విధి విధానాలు ఉంటాయి. దాని పరంగా ప్రభుత్వం కూడా ఆలోచన చేస్తుంది. కానీ కలెక్టరు ఒక దగ్గర విచారణ ఉంటే అక్కడి నుంచి ఒక వ్యక్తి పిలుచుకొని ఆ ఊర్లో లెక్చర్లో పిలిపించుకొని దీనికి పథకం ప్రకారమే దాడి చేసిరనేది సభ్య సమాజం నిజంగా చెప్పేటువంటి అవసరం ఇవాళ ఉంది. కాబట్టి ఏదేమైనా కానీ ఇవాళ మనం చూస్తూ ఉన్నాం, ఒక రాజకీయ పార్టీ అని ఎందుకంటా ఉన్నామంటే అరెస్ట్ అయినటువంటి వాళ్ళు జైల్లో ఉంటే వాళ్ళను పరామర్శించేటందుకు పోయినటువంటి వాళ్ళను చూడండి ఒకసారి. అంటే దీని వెనకాల వీళ్ళు ఉండి చేపించారు అనేది ప్రధానమైనటువంటి ఇదిగా మేము గిరిజన సమాఖ్య భావిస్తూ ఉన్నాం. ఏమైనా అక్కడ ఉన్నటువంటి గిరిజన బిడ్డలు, గిరిజన రైతులు, ఇతర రైతులు అందరూ కూడా సమన్వయం పాటించాలి. వేరే వాళ్ళ మాటల్లో పడకూడదు. ప్రభుత్వం ఏదన్నా చేయాలనుకుంటే సరే, అక్కడ ఉన్నటువంటి గిరిజనులను ఒప్పించి వాళ్ళు ఏ విధంగా చేయాలనే చేస్తారు. కానీ అంత అమాయకంగా అక్కడ ఉన్నటువంటి గతంలో ఉన్నటువంటి పాలక వర్గాలు, పాలక పార్టీలు చేసినటువంటి కుట్రగా మేమైతే ఇది భావిస్తూ ఉన్నాం. ఇది మంచిది కాదు. ఏదేమైనా కానీ గిరిజనులు, అక్కడ రైతుల వెంట మాత్రం గిరిజన సమాజం ఉంటుంది. మీకు ధైర్యంగా మేము ఉంటాం. మీరు మాత్రం వేరే అమాయకులు ఎవరైతే ఉన్నటువంటి గిరిజనులు మాత్రం ఇటువంటి కుట్రలో పోకూడదని చెప్పేసి మీ ద్వారా ఈ రాష్ట్ర ప్రజానికానికి మేము తెలియజేస్తూ ఉన్నాం. దీన్ని మేము తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం. ఇంకా దీని వెనకాల ఎటువంటి వారున్నా, ఎవరున్నా సమగ్రమైనటువంటి విచారణ జరపాలి, అందరినీ కూడా అరెస్ట్ చేయాలి. కానీ దాడి పేరిట అమాయకులైనటువంటి గిరిజనులను, అమాయకులను, రైతులు కానటువంటి వాళ్లను అరెస్ట్ చేయకుండా ప్రభుత్వం కూడా దీని ఆలోచన చేయాలని చెప్పేసి మా వైపు నుంచి కోరుతా ఉన్నాం. థ్యాంక్ యూ. వచ్చేసినటువంటి పాత్రికేయ మిత్రులు, ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా మిత్రులు, వేదికను అలంకరించినటువంటి మా గిరిజన శక్తి
కొత్త పుంతలు తొక్కుతూ వచ్చే సంవత్సరానికి ప్రిపేర్ కావడానికి గిరిజన శక్తి నాయకత్వంలో అధ్యక్షులుగా వెంకటేష్ చౌహాన్ గారు, మరి శరత్ గారు, సుబ్బు నాయక్ గారు, రమేష్ గారు, వారి నాయకత్వంలో వారికి తోడుగా మా మరి గిరిజన సమాఖ్య నాయకులు అంజయ్ నాయక్ గారు, శ్రీరామ్ నాయక్ గారు, మీ అందరికీ నా యొక్క ధన్యవాదాలు తెలియజేస్తూ, ఇంతవరకు మా వాళ్ళు మాట్లాడిన ప్రతి విషయాన్ని తూచా తప్పకుండా సమర్థిస్తూ ఒక మాజీ మంత్రిగా, మాజీ ఎంపీగా, మాజీ జాతీయ కమిషన్ ఎస్సీ ఎస్టీ కమిషన్ మెంబర్గా, కంబైన్డ్ కమిషన్ మెంబర్గా, 54 సంవత్సరాల రాజకీయ అనుభవం కలిగినటువంటి నాయకునిగా, తెలంగాణ రాష్ట్ర సాధనలో కేసీఆర్ కన్నా అధికంగా పార్లమెంట్లో మాట్లాడినటువంటి వ్యక్తిగా, అందరికన్నా ముందు పార్లమెంటు రాజీనామా చేసిన వ్యక్తిగా నేను రవీంద్ర నాయక్ మీ అందరికీ పరిచయం కాబట్టి నేను మీకు ధన్యవాదాలు తెలియజేస్తూ, ఈరోజు ఈ సమస్య ఎక్కడ ఎందుకు పుట్టిందనేది చాలా క్లియర్గా మా యువకులు సింహాలు మీకు తమరికి అందరికీ చెప్పినారు. మీరు కూడా విజ్ఞులే, మీకు తెలుసు. మీ యొక్క పెన్ను గన్నై ఈరోజు ఈ తెలంగాణను తన చేతులతోనే అతన్ని ముఖ్యమంత్రిగా 2 సార్లు ఎన్నుకున్నారు. అందులో గిరిజనులదే ప్రముఖ పాత్ర. ఇది వాళ్ళు మర్చిపోవద్దు, ఎవరు మర్చిపోవద్దు అనేది నేను తెలియజేస్తున్నా. అదే గిరిజనులు తిరుగుబాటు చేసి మొన్నటి ఎలక్షన్లలో అసెంబ్లీలో కర్రు కాల్చి వాత పెట్టినారు కేసీఆర్కి, కేసీఆర్ పార్టీకి. అదే రకంగా పార్లమెంటులో మరి గడ్డపార కాల్చి ముడ్డి మీద వాత పెట్టినారు. అయితే ఆ ముడ్డి మీద పెట్టేసరికి తండ్రి కొడుకులు తన 100 మాగదులు కూర్చోలేకపోతున్నారు. కూర్చుంటే నొప్పి వస్తుంది, ముడ్డి మీద వాత పెట్టినారు కాబట్టి. అందుకని ఎగురుతున్నారు వీళ్ళని ఎగరనివ్వడానికి అవకాశం ఇవ్వకూడదు, ఎగరకూడదు. ఈ గులాబీ చీడను అసలు పట్టి పీడిస్తున్న మన రాష్ట్రాన్ని పిండి చేసినారు. అటువంటి గులాబీ చీడ మళ్ళీ ఇంకోసారి రావడానికి ఈరోజు గిరిజనులు దొరికినారా అని నేను క్వశ్చన్ చేస్తున్నా. ఎందుకు అంటే ఇది ఫార్మా దాని గురించి కాదు, అది లగచెర్లది, అది ఓన్లీ ఇండస్ట్రియల్ కాడిదా. ఇది ముందుగా దయచేసి మనం గుర్తు చేసుకోవాలి. అందులో గిరిజనులే కాకుండా అందరూ అన్ని కులాల వాళ్ళు ఉన్నారు. ఏ కులం వాళ్ళని పట్టుకోలేదు, కానీ గిరిజనులు సస్తా. మా యొక్క మరి తెలియని అమాయకులు మా సత్యవతి రాఠోడు తిరిగి తెలంగాణకు ముఖ్యమంత్రి అయితే ఆమె చెప్పులు వేసుకుంటుందట. అటువంటి ఆమె మా కర్మానికి ఏం చేయాలా. ఆవిడ తర్వాత కేసీఆర్ను శివలాల్తో పోల్చినటువంటి ఎంపీ, మాజీ ఎంపీ కవిత. శివలాలు అబద్ధమాడాడు, సారదాగాడు. ఈ కేసీఆర్ అనేవాడు పచ్చి అబద్ధాలు ఆడతాడు, సారదాగుతాడు. వాడితో పోల్చినారు. ఇది ఎవరిని? శివలాల్తో కేసీఆర్ను పోల్చినటువంటి మూర్ఖులు ఈరోజు ఢిల్లీకి వెళ్ళి వీళ్ళకి ఇక్కడ జరిగేటువంటి సమస్యల మీద మాట్లాడకుండా, ఇక్కడ ఏం కావాలని అడగకుండా, అదే కేసీఆర్ అనేవాడు ఈరోజు ఇది దయచేసి మీరు మన పాత్రికేయ మిత్రులు మీరు కొంచెం దయచేసి దీని మీద ధ్యానించండి. ఈరోజు కేసీఆర్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడేమో రాజభోగాలు అనుభవించినాడు, లక్షల కోట్లు సంపాదించినాడు, ప్రతి ఇంటి వాళ్ళకు ఒక్కోరికి 2 ఫామ్ హౌస్లు కట్టించుకున్నాడు. అదే కేసీఆర్ ఈరోజు ఓడిపోయిన, తన పార్టీ ఓడిపోయినా కూడా క్యాబినెట్ ర్యాంకు ఫెసిలిటీస్ అందుకుంటున్నాడు, ఈరోజు జీతం తీసుకుంటున్నాడు. మరి అదేవిధంగా క్యాబినెట్ మినిస్టర్కి ఏదైతే మరి సౌకర్యాలు ఉన్నాయో ఆ సౌకర్యాలు పొందుతూ ఈరోజు కనీసం నోరు మెదవకుండా ఈ యొక్క దుర్మార్గుడు బాగా తిని మన్ను తిన్న పావులే ఫామ్ హౌస్లో పండుకున్నాడు. బిడ్డ జాగ్రత్త అని చెప్పేసి నేను ఈరోజు ఇక్కడి నుంచి అతనికి వార్నింగ్ ఇస్తున్నా. నీ యొక్క నాటకాలు మాకు తెలుసు. నేను నీ ఎంబడి ఉన్నా, నీ ఎంబడి మూమెంట్లో ఉన్నా. నేను నా ఎంబడి మూమెంట్లో ఉన్నటువంటి మా ఇతర నాయకులను కూడా ఆహ్వానిస్తున్నా. ఈ కేసీఆర్ అనేవాడు మళ్ళీ గిరిజనులను పట్టుకొని మళ్ళీ వచ్చే ప్రయత్నం చేస్తున్నాడు. జాగ్రత్తగా మనం అంతా ఇతన్ని రానివ్వకుండా అడ్డుకోవాలా. ఇతను వచ్చే ప్రసక్తే లేదు. వస్తే గీస్తే ఇతను మింగినటువంటి లక్షల కోట్లను కక్కించాలి. మరి ఇతను ఏదైతే భూముల్ని కబ్జా చేసినాడో ఆ భూముల్ని తిరిగి తీసుకునే వరకు ఇతన్ని ఇక్కడ తెలంగాణలో తిరగనివ్వద్దు. దీనికి గిరిజనులు ముందుంటారని కూడా నేను మనవి చేస్తున్నాను మిత్రులారా. అదే రకంగా ఇతను ఈరోజు ఈ యొక్క గిరిజనుల విషయంలో మనము తెలంగాణ తెచ్చుకున్నాం. దేని గురించి? గిరిజనులకు 12% ఇస్తామని, దళితుల్ని సీఎం చేస్తామని, 3 ఎకరాల భూమి ఇస్తామని, డబుల్ బెడ్రూమ్ ఇళ్ళు కట్టిస్తామని,
హుస్సేన్ సాగర్ కొబ్బరి నీళ్ళు లెక్క చేసి నీళ్లు తాగుదామని చెప్పి ఈ విధంగా ఎన్ని చెప్పినావు చెప్పి ఈరోజు కేవలం నువ్వు చేసింది ఏంటిది? ఈరోజు 10 సంవత్సరాల బడ్జెట్ మిత్రులారా, ఇది కూడా మీరు పాయింట్ చేయాలా, నోట్ చేసుకోవాలా. 10 సంవత్సరాలలో 23 లక్షల కోట్ల బడ్జెట్ తెలంగాణకు వచ్చింది. ఆ బడ్జెట్లో నేను ఒక ట్రైబల్ తీస్తున్నా, ఇది ట్రైబల్ వేదిక కాబట్టి ట్రైబల్కు 10% అంటే 2,30,000 కోట్లు గిరిజనుల అభివృద్ధి ఖర్చు చేయవలసి ఉండే. కానీ దుర్మార్గుడు, ఈ అవినీతి చక్రవర్తి, ఈ ఆశ్రిత పక్షపాతి, ఈ యొక్క కేసీఆర్ అనేవాడు 30,000 కోట్లు కూడా ఖర్చు చేయలేదు గిరిజన అభివృద్ధికి. ఒక్క శాఖ లేదు. ఐటీడీఏలు పోయినాయి, మరి మాడా ప్రాజెక్టులు పోయినాయి, మరి ట్రైకార్ పోయింది, మరి జీసీసీ పోయింది, క్లస్టర్ పోయింది, అదేవిధంగా పీటీజీ అనే ప్రాజెక్టు పోయింది. ఈరోజు మరి ఈ చెంచులు అనే వాళ్ళ సంఖ్య తగ్గిపోతుంటే కూడా దాని మీద పట్టించుకోకుండా ఆర్టికల్ 275(1) ప్రకారం కేంద్రం నుంచి నిధులు రాబట్టకుండా ఏది చేయకుండా ఈరోజు గిరిజనులకు మోసం చేసి ఆ 10% జీవో అంటే 12% ఇస్తారన్న మూర్ఖుడు 10% కూడా కోర్టు డైరెక్షన్ ఇస్తే కూడా 10% మరి రిజర్వేషన్స్ జీవో ఇవ్వలే. లాస్ట్కి ఏదో ఇస్తే అది అంతవరకు అతను గవర్నమెంట్ పోయింది. ఇప్పుడు ఇంప్లిమెంట్ కూడా కావడంలే చాలా చోట్ల. దయచేసి ఈ విధంగా ట్రైబల్స్ను మోసం చేసి ట్రైబల్స్తోనే ముఖ్యమంత్రి అయి అంటే అన్ని కులాల వాళ్ళు అన్ని జాతుల వాళ్ళు వేసినారు, కానీ ట్రైబల్స్ వన్ సైడ్ వేసినారు. ఎందుకు అంటే తెలంగాణ వస్తే 12% రిజర్వేషన్లు వస్తాయని, మా ప్రతి ఇంటికి మాకు డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఇస్తాయని, అదే రకంగా 3 ఎకరాల భూమి వస్తుందని, పోడు భూములకు పట్టాలు వస్తాయని, మరి మా యొక్క ట్రైబల్ శాఖలు ఏవైతే ఉన్నాయో వివిధ శాఖలు ఇప్పుడు నేను చెప్పినవి అవన్నీ పటిష్టమవుతావని, టీఐ లేదు, ట్రైబల్ రీసెర్చ్ కల్చర్ ఇన్స్టిట్యూట్ లేదు, గిరిజన కోఆపరేటివ్ కార్పొరేషన్ లేదు, అదేవిధంగా మరి ఎఫ్డిసి నేషనల్ షెడ్యూల్ ట్రైబ్ ఫైనాన్స్ కార్పొరేషన్ నుంచి డబ్బులు వస్తే ఆ డబ్బులు కూడా ఖర్చు పెట్టకుండా తిరిగి పంపించినారు. అదే రకంగా ట్రైబల్ ఫెడరేషన్ ఇక్కడ జీసీసీ పటిష్టంగా ఉంటే ట్రైబల్ ఫెడరేషన్కి ఈ యొక్క మైనర్ ఫారెస్ట్ ప్రొడ్యూసర్స్ ఈ యొక్క అటవీ ఉత్పత్తులు ఏవైతే వస్తాయో వాటిని వాళ్ళకి సప్లై చేసి దానికి బదులుగా నిధులు తీసుకొచ్చి గిరిజనులకు ఎక్కడైతే బ్యాంకులు రుణాలు ఇవ్వవో అక్కడ ఖర్చు పెట్టవలసినటువంటి పరిస్థితి ఉండే. కానీ ఏదీ చేయకుండా ఈరోజు గిరిజనులని నడుమ ముంచి మొత్తం రాష్ట్రాన్ని ముంచినటువంటి ఈ కేసీఆర్ అనే వాడిని తిరిగి ఇక్కడ రానిచ్చే పరిస్థితి లేదు. కేసీఆర్ ఏమో ఫామ్ హౌస్లో పోయి పట్టుకున్నాడు, అయితే మరి కొడుకును అదేవిధంగా అల్లుణ్ణి ఈరోజు ఎగబెడుతున్నాడు. బిడ్డ మీరు ఎక్కడున్నారు? మిస్టర్ హరీష్ రావు, నువ్వు అయితే తెలంగాణ మూమెంట్ స్టార్ట్ కాకముందు రబ్బరు చెప్పులు మరి డబ్బా ఏం డబ్బా అది పెట్టే టీన్ డబ్బా పట్టుకొని వచ్చినావు నువ్వు. అదే కేటీఆర్ అనేవాడు అమెరికా నుంచి వచ్చినాడు, వచ్చి మూమెంట్ మేము చేసినాం. మేము మాకున్న భూములు అమ్ముకున్నాం హైదరాబాద్లో. నేనే కాదు నాలాంటి వాళ్ళు చాలామంది రాజకీయంగా దెబ్బతిన్నాం మీ యొక్క కేసీఆర్ అనే మూర్ఖుడి వల్ల. మరి అన్నీ మేము నష్టపోయి ఈరోజు తెలంగాణను కాపాడుకోవడానికి ఇందిరమ్మ రాజ్యం, ఇందిరాగాంధీ గారు ఆ రోజుల్లో లంబాడీలను షెడ్యూల్ ట్రైబ్గా చేసింది 76లో. ఎందుకు 20 సంవత్సరాలు నష్టపోయినా కూడా ఆ రోజు ఆమె గుర్తించి షెడ్యూల్ ట్రైబ్ చేసింది. అదే రకంగా తెలంగాణలో యువకులు వందలాది మంది చనిపోతుంటే అది చూసి చలించి సోనియమ్మ మరి తెలంగాణ ఇచ్చింది. ఇంకెవరితో అయ్యే పని కాదు తెలంగాణ. సోనియా గాంధీ గారి వల్లనే తెలంగాణ వచ్చింది. ఆ తెలంగాణ తల్లికి మరి ఇక్కడ మన కిషన్ రెడ్డి అనే ఒక ఇంకో బుట్రకాన్ని బయలుదేరింది ఇక్కడ. ఆయనంట ఎవరికి? మోడీకిను కేంద్ర ప్రభుత్వానికి ఆయన ఏమంటారు దాన్ని బాండెడ్ లేబర్ అట. ఆయన వాళ్ళైతే ఒప్పుకుంటారట మోడీని. మోడీ ఎట్లా ఒప్పుకుంటావా నువ్వు? మోడీ ఏమన్నాడు? తెలంగాణకి వ్యతిరేకి. మోడీ ఏమన్నాడు? మరి తల్లిని చంపి బిడ్డల్ని కాపాడి మీరు అని చెప్పేసి అంటాడు ఆయన. పచ్చి వ్యతిరేకి మోడీ. అదే రకంగా సబ్కా సాత్ అన్నాడు మోడీ. ఎక్కడ సాత్ తీసుకున్నావు మోడీ సార్ నువ్వు? ఏది 15 లక్షలు ఎక్కడ ఇచ్చినావు మోడీ గారు? మీరు ఏం చేసినారు? దయచేసి నేను అడుగుతున్నా. ఒకటే నేషన్, ఒకటే రేషన్ అన్నావు, ఒకటే నేషన్, ఒకటే కాన్స్టిట్యూషన్ అన్నావు. కానీ ఎక్కడ బంజారాలను వివిధ రాష్ట్రాలలో, లంబాడీలను వివిధ రాష్ట్రాల్లో ఎస్సీలుగా, ఎస్టీలుగా, బీసీలుగా, ఓబీసీలుగా అవుతుంటే అది నువ్వు పట్టించుకోవాలి. ఎక్కడ ఒకటి ఎట్లా అవుతుంది నేను అడుగుతున్నా. కాబట్టి మోడీ గారిని ఈ యొక్క తొత్తైనటువంటి మన హోంమంత్రిగా ఉండే కిషన్ రెడ్డి ఈ చేతగాని దద్దమ్మ హోంమంత్రిగా ఉన్నప్పుడు ఇక్కడ ఫోన్ ట్యాపింగ్ జరిగింది మిత్రులారా. ఇది కూడా మీరు పాయింట్అవుట్ చేయాలా. ఫోన్ ట్యాపింగ్ జరుగుతుంటే ఈయన హోంమంత్రి, కేంద్ర హోంమంత్రి, అయ్యా మిస్టర్ కిషన్ రెడ్డి నీకు నిజంగా కేసీఆర్ అసెంబ్లీలో చెప్పింది కరెక్టే అనిపిస్తుంది నాకు. ఏమన్నాడు కేసీఆర్? మీరు నోటితో చెప్తే
అది నాకు నా నోరు కూడా తిరగదు. అటువంటి వ్యక్తి నువ్వు హోంమంత్రిగా ఉన్నప్పుడు నీ ఇంటెలిజెన్స్ ఏం చేసింది? ఇక్కడ ఫోన్ ట్యాపింగ్ జరుగుతుంటే, దేశద్రోహులు ఇక్కడ రికార్డ్స్ అన్ని దొంగలిస్తుంటే నీ యొక్క ఇంటెలిజెన్స్ ఎక్కడ పోయిందో దానికి జవాబు చెప్పు మిస్టర్. మా యొక్క ఇప్పుడు కేంద్ర మంత్రి అయిన ఆయనకు ప్రమోషన్ వచ్చింది కిషన్ రెడ్డి గారికి. మరి ఈ విధంగా మీరు నాటకాలు ఆడుతూ అక్కడేమో వాళ్ళు నాటకాలు ఆడతారు, ఇక్కడేమో కేసీఆర్ నాటకాలు ఆడుతున్నారు. కాబట్టి కేసీఆర్ తిరిగి వచ్చే ప్రసక్తే లేదు. గిరిజనులు వన్ వే వీఆర్ రూలింగ్ అవుట్. ఏ విధంగా మొన్నటి ఎలక్షన్లలో బుద్ధి చెప్పినామో ఇక ముందు కూడా బుద్ధి చెప్తాం. ఇంకేదో కాకన్బుల్ స్టోరీస్ చెప్తున్నారు, ఇంకా ఏదో ముసలి కన్నీరు గారుస్తున్నారు. ఇప్పుడేమో అక్కడ ఢిల్లీలో పోయి ఏడుస్తున్నారు. బిడ్డ నువ్వు ఇప్పుడు అపోజిషన్ లీడర్ కదా కేసీఆర్, ఇప్పుడు నువ్వు ఫెసిలిటీస్ అందుకుంటున్నావు కదా అపోజిషన్ లీడర్గా, క్యాబినెట్ మంత్రిగా. మరి నువ్వు ఇక్కడ ఎందుకు మాట్లాడతలేవు? నీకు నోరు లేదా? నీ నోరు పడిపోయిందా మిస్టర్ కేసీఆర్? నేను అడుగుతున్నా, బిడ్డ ఏమనుకున్నావు? ఎవడబ్బ సొమ్ము నువ్వు ఇదంతా అనుభవించేదని చెప్పేసి అడుగుతున్నా. నువ్వు అసెంబ్లీకి పోవు, బయటికి రావు. ఇప్పుడు అంటే ఏదో తయారవుతున్నావు. ఏం తయారవుతున్నావు? తాగి బాగా ఫుల్లుగా మంచిగా వెచ్చగా పడుకుంటున్నాడు, గట్టిగా తాగి పడుకుంటున్నావు నువ్వు. బిడ్డ నీకు ఎక్కడ నిద్ర కూడా రాదు. కానీ నువ్వు మాత్రం తెలంగాణ ప్రజల జాగ్రత్త ఉండాలా. తెలంగాణ గురించి ఫైట్ చేసినటువంటి నాయకులారా, ఏ పార్టీలో ఉన్నా ఈ కేసీఆర్ అనేవాడు మళ్ళీ ఇంకేదో తయారయ్యేదో ఏం చేయలేడు. కేసీఆర్ ఏం పీకలేడు. కేసీఆర్తో ఊదుగాలదు, పీరు లేవదు అనే విషయాన్ని నేను ఇప్పుడు గంటాబద్ధంగా చెప్పగలుగుతున్నా. కాబట్టి దయచేసి మిత్రులారా, ఈ విషయాలన్నీ ఏదైతే లగచర్ల ఇష్యూ ఏదైతే ఉందో మా ప్రభుత్వం డెఫినెట్లీ కాంగ్రెస్ ప్రభుత్వం మరి రీహాబిలిటేషన్ ఏదైతే రూల్స్ రెగ్యులేషన్ ఉందో దాన్ని పాటించడానికి మా రేవంత్ రెడ్డి గారు సిద్ధంగా ఉన్నారు. వారితో కూడా మాట్లాడినాం. కాబట్టి మీరు ఎలాంటి చింత చేయకుండా ఈ కేసీఆర్ అనేవాడు ఒక ట్రైబల్స్ని ఎందుకు పట్టుకున్నాడు? తక్కిన వాళ్ళ గురించి మాట్లాడరా? ఈయన తక్కిన వాళ్ళకు అపోజిషన్ లీడర్ కాదా? ఈ కేటీఆర్ అండ్ హరీష్ రావు వీళ్ళని ఎందుకు వదిలేసినారని చెప్పేసి నేను అడుగుతూ నాకు ఈ అవకాశం ఇచ్చినటువంటి విషయాన్ని నేను తెలియజేస్తూ, ఇంకోసారి ఈ గులాబీ చీడను రాకుండా మనమంతా నివారించాలని చెప్పేసి ఈ యొక్క కలుపు మొక్క ఏదైతే ఉందో నిన్న మా రేవంత్ రెడ్డి గారు చెప్పినట్టుగా ఈ కలుపు మొక్కను ఇంకోసారి తల ఎత్తకుండా దాంట్లోనే దాన్ని మరి కాళోజీ గారు చెప్పినట్టుగా ప్రాంతవాడు మోసం చేస్తే, ప్రాంతేతరుడు చేస్తే ప్రాంతం దాటిందాకా తరమాలి. ప్రాంతవాడే మోసం చేస్తే వాడిని అక్కడే తొక్కాలి, అక్కడిని మూడు అడుగుల లోపల తొక్కాలనే విషయాన్ని ఇక మీకు తెలియజేస్తూ సెలవు తీసుకుంటాను. నమస్కారం. For more videos like this, subscribe Big TV channel.